తెలంగాణ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ టైంలో కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని తెలంగాణ వాళ్ళు 960 టీఎంసీలు గోదావరి వాళ్ళు వాడుకునేటట్టుగా తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్ర వాళ్ళు అడ్డుపడకుండా ఆంధ్ర వాళ్ళు కట్టుకునే పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ వాళ్ళు అడ్డుపడకుండా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి అట్లా ఎవరి ప్రాజెక్టు వాళ్ళు కట్టుకునేటట్టుగా ఒక అవగాహనకు వచ్చారు. ఇప్పుడు మారిపోయిన రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళు ఒకరి మీద ఒకరు మీరు ఆంధ్రాకి అప్పచెప్పారంటే మీరు ఆంధ్రాకి అప్పచెప్పారని చెప్పి సో వాళ్ళు తన్నుకోట మొదలు పెట్టారు. కానీ ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే తెలంగాణలో గోదావరి మీద వాళ్ళు 11 ప్రాజెక్టులు కడితే ఈ 11 ప్రాజెక్టులు కూడా పోలవరం పైన ఉన్నాయి. పోలవరం పైన ఉన్నాయి కనుక వరద నీరు కాదు, మామూలు ఏ వాటర్ వచ్చినా పైవాడికి ముందు వస్తుంది, వాడు వాడుకున్న తర్వాతే కింది వాడికి వస్తుంది. అంటే తెలంగాణ వాళ్ళు వాడుకున్న తర్వాత మిగతా నీళ్లు పోలవరంకి వస్తాయి. పోలవరంకి వచ్చిన నీళ్లు మేము తీసుకెళ్తాము, బనకచర్ల కట్టుకుంటామని మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్తున్నారు. అంటే తెలంగాణ వాడికి పోయేది ఏమీ లేదు.